వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడ కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు ఉండి వరదలపై సమీక్షించనున్నారు. సాధారణ స్థితికి తెచ్చే పరిష్కారాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరోవైపు బుడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గడంతో క్లీనింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడ కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు ఉండి వరదలపై సమీక్షించనున్నారు. సాధారణ స్థితికి తెచ్చే పరిష్కారాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరోవైపు బుడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గడంతో క్లీనింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో కురిసినటువంటి వరదల నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఒక్కొక్క ప్రాంతము ఇప్పుడిప్పుడే జనజీవనంలోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ముందస్తు చర్యలు కావచ్చు, ప్రభుత్వం కొనసాగించినటువంటి సహాయ చర్యలు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ సంబంధించి ప్రజలను ప్రాణాలు కాపాడే విధంగా ఎన్డీఆర్ఎఫ్ తీసుకొచ్చిన బృందాల ద్వారా తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కీలకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మరొకసారి విజనరీని ప్రూవ్ చేసుకునే అంశం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు బుడమేరు కిందకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, బొడవేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున నీటి వరదలు చిక్కున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఒక్కొక్క ప్రాంతం ఇప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం దానికి సంబంధించి జనజీవన అంటే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అందరినీ రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలించడంతో ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పుకోవచ్చు. తర్వాత వరద ముప్పు తగ్గిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల ద్వారా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఇప్పుడుగా భరోసా కల్పించడం జరిగింది. పంట నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపుగా ప్రతి పంటకి కూడా నష్టపరిహారం నుంచి కూడా చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా వరదల ద్వారా నష్టమైనటువంటి గృహాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. అంతేకాకుండా ప్రజలు సామాగ్రి కోల్పోయారు, రిపేర్లు చేసుకోవడానికి అన్ని అంశాల్లో కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ముందుకు తీసుకెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా అన్ని సమస్యలకి వరద ప్రాంత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఆహారము, అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. తిరిగి గృహాలకు వస్తున్న వాళ్ళకి వాళ్ళ గృహాల్లో ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్య సంబంధించినటువంటి కార్మికుల ద్వారా శుభ్రం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వాహనాలు చెడిపోయిన వాళ్ళకి కూడా ప్రభుత్వం వాహనాల దగ్గర రిపేర్ చేస్తున్న నేపథ్యం కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.